శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 20వ అధ్యాయం. అత్రి మహాముని అగస్త్యునకు చెప్పిన పురంజయుని కథ. జనక మహారాజు వశిష్ఠ మహారాజు చెప్పిన కార్తీక మహత్యంను విని ఎంతో ఆనందించి తిరిగి ఇట్లడిగను. మునిపుంగవ, సర్వపాపములను నశింపజేయునది సౌభాగ్యప్రదమైనది అగు కార్తీక మహత్యమును ఇంకను వినగోరుచున్నాను. ఇది ఎంత విన్నను తృప్తి కలుగుటలేదు అనగా, వశిష్ఠ మహర్షి, మహారాజా, కార్తీక మహత్యమును గూర్చి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహామునికి అత్రి మహర్షికిని జరిగిన సంవాదమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. అత్రి మహాముని అగస్త్యునితో, మునిపుంగవ, లోకోపకారార్థము కార్తీక మహత్యము తెలుపు హరికథ ఒకటి చెప్పేదను, వినుము. వేదముతో సమానమైన శాస్త్రమును, ఆరోగ్యంతో సమానమైన ఉత్సాహమును, కార్తీకంతో సమానమైన మాసమును లేవు. హరితో సమానమైన దేవుడు లేడు. కలియుగమునందు విష్ణుభక్తి వలన వివేకము, ఐశ్వర్యము, కీర్తి, ఆయువు, జ్ఞానము, సర్వాత్ర విజయము కలుగును. త్రేతాయుగమందు పురంజయుడను రాజు ఉండెను. అతడు అయోధ్యాధిపతి, సూర్యవంశ సంభూతుడు. అతడు కొంతకాలము ధర్మము తప్పక రాజ్యపాలన చేసి విశేష రాజ్య సంపదలను సంపాదించి క్రమముగా గర్విష్ఠుడై, బుద్ధిహీనుడై, సత్యశౌచములను విడిచి దేవాలయ భూములను, బ్రాహ్మణుల భూములను అపహరించి బ్రాహ్మణ ద్వేషియు, లోభియు, హింసకుడనై, దొంగలకిష్టుడై ప్రవర్తించసాగెను. పురంజయుడు ఈ విధముగా ప్రవర్తించుచున్న సమయమున అతడు సామంతులకు కాంబోజ కురరాజులు చతురంగ బలములతో వచ్చి అయోధ్యను ముట్టడించిరి. పురంజయుడు ఆ వార్త విని వెంటనే తన సైన్యంతో పట్టణం నుండి బయటకు వచ్చెను. అట్లు వచ్చి శత్రు సైన్యంతో ప్రవేశించి బైరతుర్య నినాదములను, శంకు గోముఖ నాదములను, చాప చంకార ధ్వనులను, ఉరుముల చప్పుడు వలె ఒక్కసారిగా గొప్ప ధ్వని గావించెను. శ్రీమాత్రే నమః.